ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇవాళ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజశేఖర్ గారు, జర్నలిస్ట్, అదేవిధంగా పాపారావు గారు, ఆర్థిక రంగ నిపుణులు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా పాపారావు గారు, అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే, ఒకవైపు ఆర్బీఐ నివేదిక డేటా చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు సగం అమౌంట్కి సంబంధించి సగం 3 లక్షలకు సంబంధించి ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ వస్తుంది, అధికారికంగా అబద్ధాలు చెప్తా వస్తుంది. అంటే ఆర్బీఐ నివేదిక క్రెడిబిలిటీ ఉంటుంది, ప్రభుత్వం చెప్పే లెక్కలకు కూడా క్రెడిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది, కానీ లేదు. అంటే ఈ గ్యాప్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది అని భావించాలి ఈ గ్యాప్తో? అంటే మనకు సామెత ఉంది, సత్యం చెప్పులు దొడిగే లోపు అసత్యం ప్రపంచాన్ని చుట్టూ వస్తుందని. అట్లాగే ఎన్నికల ముందు నుంచి మొదలుపెట్టి పాడుతూ ఉన్నటువంటి పాట, తెలంగాణ అప్పుల పాలైపోయింది, కేసీఆర్ తెలంగాణని అప్పుల పాలు చేశాడని పాడుతూ వచ్చిన పాట అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి సాక్షిగా శ్వేతపత్రం అనే పేరుతో ఒక రోత వ్యవహారం నడిపి దానిలో 7 లక్షల కోట్ల అప్పు అనేది సుమారుగా 6 లక్షల పైన 7 లక్షల కోట్ల దాకా అప్పు చూపించినటువంటి పరిస్థితి. అంటే శ్వేతపత్రాలకు కూడా ఈరోజు క్రెడిబిలిటీ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేసింది. శ్వేతపత్రాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం. శ్వేతపత్రం ఎప్పుడు అడుగుతారు ప్రతిపక్షాలు కానీ ఎవరైనా ఎప్పుడు అడుగుతారంటే, ద అల్టిమేట్ పూర్తిగా సత్యం కావాలి, సత్యమే దొరుకుతుంది అనుకున్నప్పుడు అడుగుతారు. కానీ ఈరోజు శ్వేతపత్రాలకు కూడా క్రెడిబిలిటీ లేకుండా చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. సరే, ఈరోజు సంవత్సరం తర్వాత ఈ అబద్ధాలు, సంవత్సరంన్నర సుమారుగా ఎన్నికల ముందు నుంచి మొదలుపెట్టిన పాట, ఈ సంవత్సర కాలంగా పాడుతున్నటువంటి పాట, శ్వేతపత్రంతో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిపినటువంటి కథ, తెలంగాణ నిజమైన అప్పులు ఏంటనేది ఇవాళ సంవత్సరంన్నర తర్వాత నిజం బయటకు వస్తుంది. మనం ఎన్నోసార్లు చెప్పాం ఇది కాదని. అలాగే కేటీఆర్ గారు అనుకుంటే అప్పట్లో దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, ఇది అబద్ధాలు ఇవన్నీ అని చెప్పి శ్వేతపత్రం మీద. ఇన్ని రకాల మనం చెప్తా వస్తున్నా అదే అబద్ధాన్ని పట్టి విక్రమార్క గారు మళ్ళీ పట్టిన పట్టు విడవకుండా, పట్టి విక్రమార్క పట్టుదలలాగా వదలకుండా అదే అబద్ధాన్ని చెబుతా వస్తున్నారు. అదే అబద్ధంతో పాటు దానికి జత చేసి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద 6,000 కోట్ల చిల్లర మేము అప్పులు వడ్డీ కడుతున్నాం, అసలు వడ్డీ కడుతున్నాం అని చెప్తా వచ్చారు. కానీ నిజానికి అది 2,800 కోట్ల చుట్టుపక్కల మాత్రమే, ఇంకా తక్కువ కూడా ఉండేవి అనేది నిజం. అంటే పాపారావు గారు, ఎంత వడ్డీ కడుతున్నామని చెప్తున్నారో అందులో సగం మాత్రమే కట్టినట్టుగా అన్ని ఆధారాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. అంటే మిగతా సగం డబ్బులు ఏమైపోయినట్టుగా? అది ఇక బ్రహ్మ పదార్థం, మనం ఏం చెప్పగలం దాని గురించి? ఏమైంది అనేది మీకు నాకు అందరికీ ప్రశ్నే. అంటే ఇది కేవలం అప్పులకి కడుతున్న వడ్డీలకు సంబంధించి కాదు, మిగతా అన్ని అంశాలకు సంబంధించి ఎక్కడ పోయినా భావించాల్సిన అవసరం ఉంది. అదే మీకు ఇందాక మిత్రుడు ఆయన మన రిపోర్టర్ ఆయన చెప్పారు కదా, 80,000 కోట్ల అప్పు. అది చాలన్నట్టు ఇప్పుడు 10,000 కోట్లు మళ్ళీ భూమి తనఖా పెట్టి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక 80,000 కోట్లు అయితే డబ్బులు చేతిలోకి వచ్చినాయి అప్పు అయినా కానీ. దాంతో పాటుగా H1లో సెప్టెంబర్ నాటికే వచ్చిన ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలంలో అది తగ్గింది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న వచ్చిన ఆదాయాలు రావట్ల, ట్యాక్స్ ఆదాయం కూడా పడిపోయింది ప్రభుత్వ నిర్వాహకాల వల్ల. కానీ వచ్చింది సుమారుగా 72-73 వేల కోట్ల రూపాయల దాకా ఆ ట్యాక్స్ ఆదాయం అనేది H1లో, అంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ 6 నెలల కాలంలో వచ్చింది. సరే, సెప్టెంబర్ టు డిసెంబర్ మళ్ళీ ఇంకా కొంత ఆదాయం నెల ఎవరేజ్ తీసుకుంటే 6-12, 3-12, 36, 1 లక్ష కోట్ల ఆదాయం అయితే మినిమం ట్యాక్సుల ద్వారా కానీ ఇతరత్ర కానీ ప్రభుత్వానికి 1,00,000 కోట్లు ప్లస్ 80,000 కోట్లు అప్పులు ఇచ్చిన డబ్బు 1,80,000 కోట్ల రూపాయలు నికరంగా ఈ ప్రభుత్వం చేతిలో మినిమం ఉన్నాయి. మరి ఆ డబ్బు సంక్షేమ పథకాలు లేవు, పాత పథకాలు కొనసాగట్ల. పని కొత్తగా చెప్పిన అవన్నీ అబద్ధం అనుకొని 6 గ్యారంటీలు అమలు చేయలేదు అనుకున్నా అసలు పాత పథకాలే అమలు జరగట్ల. పాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు అమలు జరిగిన పథకాలనే వీళ్ళు తిరిగి అమలు జరిపే పరిస్థితి కూడా లేదు. పైగా పాత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది కాబట్టి ఇప్పుడు డబ్బులు లేవు, సంక్రాంతి నుంచో ఎప్పటి నుంచో రైతు భరోసా ఇట్లాంటి కథలన్నీ చెబుతున్నారు. అసలు మీరు మామూలుగా సాదా పద్ధతిలో మీరు 6 గ్యారంటీలు అమలు చేయకపోయినా కేసీఆర్ అమలు చేసినటువంటి పథకాలను అలాగే కంటిన్యూ చేయాలంటే మీకు ఏ ఇబ్బంది ఉండకూడదు. 6 గ్యారంటీలు ఎక్స్ట్రా ప్రామిస్ చేసిన, అతిగా ప్రామిస్ చేసింది నిజం అనుకున్నా ఇప్పుడు మామూలుగా అదే పథకాలను కంటిన్యూ చేయడానికి ఇబ్బంది ఉండకూడదు. 1,00,000-2 లక్షల కోట్ల దాకా ఆదాయం కనపడుతున్నప్పుడు మీకు ఏ విధంగా మీరు అంటే ఇక్కడ ఏదో మతలబు జరుగుతుంది, అది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది తప్పితే ప్రభుత్వం మామూలుగా ఎవరు ఇన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏం చేసామనేది నిజమేందుకు చెబుతారని అనుకోవాలి. కాబట్టి అంటే ఏదో ఓ రోజు ఇది ఒక పెద్ద స్కామ్ గా ఉంటుంది అనేది అనుకోవచ్చు.
ఎస్ పాపారావు గారు, అంటే గత బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి ఏ రంగాల్లో ఎట్లా జరిగింది, కానీ వాటికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అబద్ధాలు చెప్పింది? ఇంకా మిగిలిన విషయాలపైన కానీ రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి జరిగింది, కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు వాటర్ సప్లై లేదు అందాం అనుకుంటే మిషన్ భగీరథ తోటి ప్రతి ఇంటికి 24 గంటలు నిరంతరాయ వాటర్ ఫెసిలిటీ ఉంది. వాటర్ సప్లై. నెక్స్ట్ పవర్ కట్స్ ఉన్నాయంటే అవి లేవు. మళ్ళీ దవాఖానాలలో వసతులు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, అంటే వెళ్ళిపోయేటప్పుడు. సో దేన్ని పాయింట్అవుట్ చేయలేకపోతుండ్రు. సో వాళ్ళకి దొరికిన ఒకే ఒక్క అస్త్రం ఏంటంటే అప్పులు చేసిపోయినారు అనేది. మరి అది కాదు అని మన కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎంత చెప్పినా అని ఎవ్వరు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అధికారం వాళ్ళది ఉంది. మసిబూసి మారేడికాయ చేశారు. సో కరెక్ట్ టైంలో ఇప్పుడు మనము ఏడాది విజయోత్సవాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఏం చెప్పారంటే 7 లక్షల కోట్ల అప్పు చేస్తే మేము మిత్తిలు కట్టలేక వస్తున్నాము ఇది అదన్నారు. అదే టైంలో ఆర్బీఐ నివేదిక చూడండి, వాస్తవం అనేది ఎప్పటికైనా బయటకు రావాల్సింది. అంటే వడ్డీలకు సంబంధించి ఆల్రెడీ ఒక 2-3 నెలల క్రితమే డేటా తీసుకొని బయటకు రిలీజ్ చేసిన సందర్భం కూడా ఉంది. అయినప్పటికీ కూడా 2 నెలలకెళ్ళి మళ్ళీ ఇదే వేదిక మీద మాట్లాడుతున్నారు. రైట్. సో ఈ నివేదిక వచ్చింది, కుండబద్దలు కొట్టింది ఏంటంటే మీరు చెప్పేటివన్నీ అవాస్తవాలు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు రఫ్గా 3 lakhs crores. సరే, ఇప్పుడు ఆ అప్పులలో మరి 3 లక్షల కోట్లలో మరి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి మాట్లాడుకోవాలి మనం. ఒక విధంగా నేను చెప్తే యాజ్ ఎ అనలిస్ట్గా నేను దగ్గరుండి ఇప్పుడు నాకు పాత్రికేయ రంగంలో 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను చూసినంత వరకు అయితే కన్స్ట్రక్టివ్గా 3 లక్షల కోట్ల నిధులతోటి 50 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి చేసిందండి కేసీఆర్ ప్రభుత్వం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన రాజకీయాలలో భీష్మ పితామహుడని, అజాత శత్రువు అని వాజ్పేయి గారికి పేరండి. ఆయన 2000వ సంవత్సరంలో రెయిన్బో రివల్యూషన్ అనేది తీసుకురావాలని చూశారు. అసలు రెయిన్బో రివల్యూషన్ అంటే ఏంటంటే అన్ని రంగాలలో ఒక దేశం కానీ రాష్ట్రం కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే రెయిన్బో రివల్యూషన్ యొక్క లక్ష్యం. సో ఆయన తీసుకొచ్చాడు, పార్లమెంట్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశాడు. 20 ఏళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు. 20 ఏళ్ళు జరిగినప్పటికి కూడా తర్వాత ప్రభుత్వాలు మారిపోయాయి. 2014లో మళ్ళీ బీజేపీ గవర్నమెంటే వచ్చింది. అయినప్పటికీ ఆ లక్ష్యాలు అనేవి సాధించడం జరగలేదు. కానీ మీరు ఒకవేళ ఆలోచించినట్టయితే తెలంగాణలో వితిన్ 9.5 yearsలో రెయిన్బో రివల్యూషన్ అనేది సక్సీడ్ చేసి చూపించారు కేసీఆర్ గారు. రెయిన్బో రివల్యూషన్లో మనకు ముఖ్యంగా 7 రంగాలు ఉంటాయండి. గులాబీ విప్లవం అని ఉంటుంది. అది ఏంటంటే మీట్ ప్రొడక్షన్ని పెంచడం. ఆ రెయిన్బో రివల్యూషన్ యొక్క లక్ష్యము 36% అండి. అంటే మాంసం యొక్క ఉత్పత్తి అనేది ఎంత పెరగాలంటే 20 ఏండ్లలో 36% పెరగాలి. కానీ మనం 9.5 yearsలో 106% పెంచాం. సేమ్ థింగ్ శ్వేత విప్లవం అని పాలు, పసుపు విప్లవం అని ఆయిల్ పాము, బూడిద రంగు విప్లవం అని ఎరువుల పంపిణీ, నీలి విప్లవం అని మత్స్య సంపద, వెండి విప్లవం అని గుడ్లు, హరిత విప్లవంలో ఇది చాలా మెయిన్ అండి. ఒక అటవీ విస్తీర్ణమే కాదు, ఆహార పంటలు, ధాన్యాల ఉత్పత్తి, చెట్ల పెంపకం, ఇవన్నిటికీ లక్ష్యం వాళ్ళు ఎంత పెట్టారంటే 20 ఏళ్లలో 36% పెంచాలి కనీసం అది. కానీ కేసీఆర్ ప్రభుత్వం 282% పెంచింది. ఇది నేను చెప్తుంది కదా, ఆర్బీఐ చెప్తుందండి. సో డెవలప్మెంట్ అయిందా లేదా అనేది ఈ అంకెలే మనకు చెప్తున్నాయి. అండ్ ఇంకొక విషయం అండి, అప్పు చేశారు అంటున్నాం. మీరు చెప్పిన 7 లక్షల కోట్ల అప్పు అనేది తప్పనేది తెలిపోయింది. అంటే తప్పుడు లెక్కలు చెప్పారని ఆర్బీఐ ఖచ్చితంగా కుండబద్దలు కొట్టేసింది. మరి కేసీఆర్ 3 లక్షల కోట్ల అప్పుతోటి ఎంత అభివృద్ధి జరిగింది అనేది మనం పాయింట్ టు పాయింట్ చూసుకుందాము. అప్పులు 3 లక్షల కోట్లు అయితే అభివృద్ధి ఎంత జరిగింది అంటే 17 రెట్లు పెరిగింది. అంటే నియర్లీ 9.5 ఏళ్లలో 50 లక్షల కోట్ల 50 లక్షల కోట్ల సంపద అనేది వృద్ధి చెందింది. మరి ఇప్పుడు ఎలా పెరిగింది ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. రైట్. సో ఇప్పుడు ఆర్బీఐ నివేదికనేనండి. మనం ఏంటంటే ఒక బీఆర్ఎస్ నేత కానీ, కాంగ్రెస్ నేత కానీ, నేను కానీ, మన భారతదేశంలోనే అత్యున్నత ఆర్థిక సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు విత్ క్యాలిక్యులేటివ్ ఎవిడెన్స్ తోటి వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే నేను ప్రతి పౌరుడికి అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఫస్ట్ థింగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన 2 విషయాలు ఏంటంటే తలసరి ఆదాయము, జిఎస్డిపి. తలసరి ఆదాయం అంటే ఏమీ లేదండి, మన గ్రామీణ ఒక 10వ తరగతి చదువుకున్న పౌరుడికి అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను ఒక షాప్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ ఎంట్రన్స్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ ఏం ఆలోచిస్తాను అంటే నా కీసలా, అంటే నా జేబులో మనీ ఉందా లేదా, పర్టికులర్ ప్రోడక్ట్ని నేను కొనగలనా లేదా అని నేను ఆలోచిస్తాను. సో నా యొక్క ఆదాయం అనేది
నేను అనుకున్న రేటులో ఉంటే నేను ఒకరిని నెలలో సంపాదించింది తలసరి ఆదాయంగా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇయర్ వైజ్గా తీసుకుంటుంది. సో మన తలసరి ఆదాయం వచ్చేసి ఏంటంటే భారతదేశంలోనే మన రాష్ట్రం అనేది పిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము. మనం ఇక లెక్కలోకి చూసుకుంటే విస్తీర్ణ పరంగా చూసుకున్న 12వ స్థానము, జనాభా పరంగా చూసుకుంటే 11వ స్థానం. అయినప్పటికీ తలసరి ఆదాయంలో మిగిలిన రాష్ట్రాలను, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ముంబై ఉన్న మహారాష్ట్రను తీసుకున్న, ప్రతిసారి ప్రధాని మోదీ చెప్తారు గుజరాత్ అని, ఆ గుజరాత్ని తీసుకున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పాలిత కర్ణాటకని తీసుకున్నా, బెంగళూరు సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా ఉంది కదండి, వాటితో కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా మన తెలంగాణ పౌరుడు ప్రతి సంవత్సరం ఎంత సంపాదిస్తుండంటే 3.5 లక్షలు సంపాదిస్తుండండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చినప్పుడు ఎంత సంపాదించేవాడు అంటే 1 లక్ష రూపాయలు సంపాదించేవాడు. అంటే 3.5 రెట్లు పెరిగింది. మరి ఇది ఏదో ఊరికే పెరగడం కాదండి, ఎంతో కఠిన శ్రమ కృషి ఉంటేనే జరుగుతుంది. పౌరుల ఆదాయం ఎప్పుడు పెరుగుతుందండి? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒక ఆర్గనైజేషన్లో ఒక 10,000 వస్తాయండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకొక ఆర్గనైజేషన్లో 20,000 వస్తాయి. ఎందుకు వస్తాయి? అక్కడ కొత్త కంపెనీ వస్తే కానీ, లేకపోతే నా యొక్క స్కిల్స్ అనేటివి పెరిగితే కానీ, లేకపోతే నాకు ఒక ఉపాధి అవకాశం అనేది ఉంటే కానీ, పరిశ్రమలు వస్తే కానీ ఇవన్నీ జరగవు. అండ్ ఇంకొకటి ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే బీహార్ అనేది 106 ఏళ్ళ కిందట ఏర్పడ్డదండి. మనది 9.5-10 ఏళ్ళ కిందట ఏర్పడ్డది. 106 ఏళ్ళ కిందట ఏర్పడిన బీహార్లో మనం ఇప్పుడు సగటు తెలంగాణ పౌరుడు సంపాదిస్తున్న 3.5 లక్షలని సంపాదించాలి అంటే ఆ కుటుంబంలో 6 కష్టపడాలండి. అంటే ఎంటైర్ ఫ్యామిలీ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ అప్పుడే 3.5 లక్షల కోట్లు సంపాదించగలరు. కానీ మన తెలంగాణ పౌరుడు ఒక్కడే, అంటే ఒకటి ఆలోచించండి, బీహార్లో ఉన్న ఒక కుటుంబాన్ని మన తెలంగాణ ఒక్కడు కష్టపడి పోషించవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం అండి, మన దేశ తలసరి కంటే ఇప్పుడు భారతదేశంలో ఒక్కొక్క పౌరుడు ఎంత సంపాదిస్తున్నాడు అని ఆలోచిస్తే, కంపేర్ చేస్తే వాళ్ళు 2 లక్షల రూపాయలు సంపాదిస్తే మనం 3.5 లక్షల రూపాయలు సంపాదిస్తామండి. అండ్ ఇదే సమయంలో ఏంటంటే తలసరి ఆదాయంతో పాటు బడ్జెట్ అనేది కూడా కేసీఆర్ హయాంలో 3.5 రెట్లు పెరిగింది. ఒక రాష్ట్ర బడ్జెట్ అనేది ఎప్పుడు పెరుగుతుందండి? రెవెన్యూ ఆదాయం సరిగ్గా ఉన్నప్పుడు, పరిశ్రమలు వచ్చినప్పుడు, ఇంకా ఖర్చు చేయాలన్న అభిలాష ఉన్నప్పుడు, పౌరులు అండ్ మన ఇన్ఫ్రా ప్రాజెక్టులు అనేటివి మూలధన వ్యయం పెట్టాలనుకున్నప్పుడు బడ్జెట్ అనేది పెరుగుతుందండి. మరి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 62 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1,00,00,000 కోట్ల రూపాయలు దాటడానికి కాంగ్రెస్కి 62 ఏళ్ళు పట్టిందండి. కేసీఆర్ ప్రభుత్వానికి 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్కి రావడానికి 9.5 ఏళ్ళ సమయం పట్టింది. ఇది కేవలం ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పిందండి, తలసరి ఆదాయంలో సో అండ్ సో 2014 నుంచి 2023 వరకు ఇంతవరకు. కానీ బిహైండ్ ద స్టోరీ ఇంత ఉంది. అంటే ఒక తలసరి ఆదాయం అంకె కాదండి, కేసీఆర్ ప్రభుత్వం ప్రతి తెలంగాణ పౌరుడికి చేసిన మేలు ఇది. అంటే మీరు చెప్తున్న వివరాల ప్రకారం ప్రాక్టికల్గా ప్రజలు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనేది ప్రజలకు చాలా క్లియర్గా తెలుసు. గత సంవత్సర కాలంగా కూడా ఎట్లా సఫర్ అవుతున్నారు, ఎట్లా స్ట్రగుల్ అవుతున్నారు, రోజువారీ నీడ్స్ కోసం, అవసరాల కోసం అనేది ప్రజలకే చాలా క్లియర్ స్పష్టంగా అర్థమవుతుంది. పాపారావు గారు, ఉన్న వాస్తవాలు ఏంటంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం అధికారికంగా అబద్ధాలు చెప్పింది. వాస్తవానికి ప్రభుత్వం మాట్లాడితే ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత అనేది ఉంటుంది. అబద్ధాలు చెప్పదు, ప్రభుత్వం చెప్పకూడదు అనేది కూడా ఉంటుంది. కానీ అబద్ధాలు చెప్పింది, ఆర్బీఐ నివేదిక వచ్చింది కాబట్టి దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక వాళ్ళ ప్రభుత్వం భయపడుతుందని భావించాల్సిన అవసరం ఉందా? సహజంగానే కదా, ఇప్పుడు ప్రివిలేజ్ మోషన్ కూడా గడ్డం ప్రసాద్ గారికి వాళ్ళ స్పీకర్కి ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం జవాబు చెప్పక తప్పని స్థితి అయితే వస్తుంది. దానిలో ముఖ్యంగా భట్టి విక్రమార్క గారి నోటి నుంచే ఈ అబద్ధాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అది కూడా శ్వేతపత్రం. సో అంటే ఇన్నాళ్ళు దాటవేత వైఖరి, చాలా సమస్యల్ని దాటవేయటానికి ఇప్పటికీ కూడా కేసీఆర్ని టీఆర్ఎస్ మీద బురద చల్లే కార్యక్రమం చేసుకుంటా వచ్చింది. ఈరోజు బెడిసి కొట్టింది. ఎందుకంటే ఆర్బీఐ పత్రం అంటే ఎవరు, ఆర్బీఐకి ఏ రాజకీయాలతో సంబంధం ఉండదు, అది డేటా ఇవ్వటం వరకే దాని పని. దాన్ని ఎవరు నిస్సందేహంగా సందేహించే ప్రశ్నే ఉండదు. కాబట్టి ఈరోజు ఆర్బీఐ పత్రం అనేది ఈరోజు కలుగులో దొంగని కలుగులోనే పట్టుకున్నట్లుగా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలని, వీళ్ళు ఆడుతున్నటువంటి అబద్ధాలని ప్రపంచానికి తేటతెల్లం చేసింది. అబద్ధం ఎల్లకాలం సాగదనేది మళ్ళీ ఒకసారి రుజువు అవుతుంది. అంటే సత్యం ఇందాకే చెప్పినట్లుగా సత్యం చెప్పులు దొడిగే లోపు అసత్యం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది. కానీ సత్యం ఒకసారి చెప్పులు దొడిగిన తర్వాత, అది బయలుదేరిన తర్వాత ఎంతో కొంతకాలానికి అది ఖచ్చితంగా బయటికి రావటం అనేది నిజం. అయితే ఇప్పటికే ఇన్ఫార్మల్ గా జనానికి అర్థమవుతుంది. ఆర్బీఐ పత్రం రాకముందే ఇవాళ ఆర్బీఐ తాలూకు
ఇది రాకముందే, డేటా రాకముందే జనానికి ఆల్రెడీ నెమ్మదిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కదా, అప్పుల గురించి ఒక్కటే అబద్ధం కాదు, ఎస్ అబద్ధాల పుట్టగా నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. కొన్నాళ్ళేమో మూసీ నది సుందరీకరణ అంటారు, ఎస్ తర్వాత ప్రక్షాళనగా మారుస్తారు. కొన్నాళ్ళేమో లగచర్లలో ఫార్మా కంపెనీ వస్తుంది, తర్వాత దాన్ని వెనక్కి తీసుకుని వాళ్ళు ఇండస్ట్రియల్, అది అనలేదు మేమని కూడా అన్నట్టు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వెళ్తే ఆయన కలిసినప్పుడు ఫార్మా అని నేనెక్కడ అన్నాను అన్నట్లు మాట్లాడిన సందర్భం. ఇట్లా ఏంటంటే మాట మార్చడం, అబద్ధాలు ఆడటం, పాదరసం చేతికి ఎలా దొరకదో అలా జారిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పాలకుల అబద్ధాలను ఈరోజు ఆర్బీఐ అనేది నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి ఖచ్చితంగా అసెంబ్లీ నిబంధనావళి ప్రకారంగా వాళ్ళు జవాబు తీరాల్సిన సందర్భం ఉంది. రాజకీయాల్లో బయట ఉపన్యాసాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇంకో 4 అబద్ధాలతో కవరప్ చేసుకుంటూ చేస్తున్నారు. కానీ అసెంబ్లీ అనేది ఈ రోజు దానికి ఒక నిబంధనావళి ఉంది, అది దాటితే కనుక దానికి ఉండే పరిహారం ఏదో చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే దొరికిపోయారనేది కలుగులో దొరికినట్టు ఆర్బీఐ డాక్యుమెంట్ తో ఈరోజు చాలా ప్రశ్నలు ఏమైనా పడతాయి. ఎందుకంటే ఇప్పటికీ ఎవరైనా ఇంకా కొంచెం సందేహంగా ఉంటే లోపల కేసీఆర్ అప్పులు చేశారు, ఇంకా టీఆర్ఎస్ ఏదో చేసేసింది, నాశనం చేసిందని ఎవరైనా పొరపాటున భ్రమంలో ఉంటే ఈ దెబ్బకి ఆకాశ కూడా పట్టపంచలే. మిగిలిన 10%, 5% జనాభా కూడా వాస్తవాలను చూడక తప్పని స్థితి ఈ రోజు ఏర్పడింది. కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ డ్రా ఆన్ ది బ్యాక్ ఆఫ్ ద క్యామెల్ లాగా ఈ అబద్ధాల తాలూకు మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఓ రోజు ఏం చెప్పాలంటే ఏదో ఓ రోజు సత్యమే జయిస్తుంది అనేది మామూలుగా మనందరికీ ఉండేదే కదా. సత్యమేవో జయితే అనేది మనకి మామూలుగా ఉన్న మాటే. ఒకటి సత్యమేవ జయితే అనేది మళ్ళీ ఒకసారి మన భారత అశోక చక్రం కింద ఉండేది అదే కదా. అయితే పాపారావు గారు ఫైనల్ గా అంటే అధికారికంగా చెప్పిన అబద్ధాలకు ఎటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం? ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి ఏది నిబంధనావళి నాకు తెలియదు. ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ప్రకారం ఏదైతే దానికి ఏ పనిష్మెంట్ ఉంటుందో, లేకపోతే మరి డిస్క్వాలిఫై చేయడం లాంటివి ఏమైనా ఉంటాయో నాకు తెలియదు. నేను ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నాకైతే నేను తెలియదు. కానీ మరి డిస్క్వాలిఫై చేసి పరిస్థితి వస్తే కనుక ఆడిన అసెంబ్లీలో ఈ సాక్షిగా ఆడిన అబద్ధాలన్నిటికీ డిస్క్వాలిఫికేషన్ మొదలు పెడితే ఎంతమంది మిగులుతారనే ప్రశ్న కూడా వస్తుంది కాంగ్రెస్ లో. రాజశేఖర్ గారు, అంటే అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఎట్లా కొన్నిసార్లు చట్టవిరుద్ధంగా కూడా పోతుంది, కొన్నిసార్లు అన్యాయంగా పోతుంది అనేది చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అబద్ధాలు చెప్పింది ప్రభుత్వం, అబద్ధాలు చెప్పింది, కానీ అల్టిమేట్గా నష్టం జరిగేది ఎవరికి అంటే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ వ్యవస్థకి మొత్తం నష్టం జరుగుతుంది. సో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రివిలేజ్ మోషన్ సందర్భంగా? రైట్. ఇప్పుడు ఈరోజు వచ్చేసి మన బీఆర్ఎస్ నేతలు ప్రివిలేజ్ మోషన్ అనేది ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే 2 విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత జరగబోతున్నది ఏంటి ఒకటి. రెండవది ఏంటంటే నేను తెలంగాణ పౌరుడిగా 9.5 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 3 లక్షల కోట్లు ఏమయ్యాయో నేను సమాధానం చెప్తాను. ఏడాది కాంగ్రెస్ పాలనలో చేసిన 90,000 కోట్ల అప్పు ఎటు వెళ్ళిందో మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణ పౌరుడిగా నాకు హక్కు ఉంది, తెలుసుకునే హక్కు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ప్రివిలేజ్ నోటీసు. మన శాసనసభ నిబంధనల ప్రకారం ప్రివిలేజ్ నోటీస్ అనేది ఏ సమయంలో ఇస్తామంటే అది ఇవ్వడానికి ముందు స్పీకర్ అనుమతించాలి. ఏ సమయంలో అనుమతిస్తారంటే 2 షరతులు అది సంతృప్తి పరచాలి ఆ నోటీస్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ద మ్యాటర్ మస్ట్ బి రీసెంట్. అంటే మీరు ఏ అంశం పైన అయితే ప్రివిలేజ్ నోటీస్ ఇస్తున్నారో అది రీసెంట్గా అయ్యి ఉండాలి. 10 ఏళ్ళ కిందది ఇప్పుడు మేము చర్చిస్తామంటే కుదరదు. రెండవ విషయం ఏంటంటే ద లెజిస్లేటివ్ బాడీ మస్ట్ బి ఇన్వాల్వ్డ్. అది శాసనసభకు సంబంధించిన విషయమై ఉండాలి. ఇప్పుడు అప్పుల పైన బీఆర్ఎస్ నేతలు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు, అంటే తప్పుడు ప్రచారం చేశారని. ఇది రీసెంట్ విషయమే, ఎందుకంటే ఆర్బీఐ నివేదికనే రూఢి చేసింది. రెండవది శాసనసభకు ఎందుకు సంబంధం అంటే సాక్షాత్తు శాసనసభలోనే ఈ విషయాన్ని ప్రభుత్వం చెప్పింది. ఇది బట్టి విక్రమార్క గారు బట్టి మరీ చెప్పారు. సో ఇది నిబంధనల్ని సంతృప్తి పరుస్తుంది. వన్స్ హెన్స్ ఇది ఒకవేళ గిల్టీగా వాళ్ళు ప్రూవ్ అయితే ఏం జరగబోతుందంటే చట్టం ప్రకారం నిజంగా ఇప్పుడు ఏంటంటే ప్రూవ్ అవుతుందో లేదా అనేది కూడా ఒక సమస్య. ఏంటంటే సమస్య కూడా కాదు, ఎందుకంటే ఆర్బీఐ నివేదికనే చెప్పింది కాబట్టి అది దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. సో ప్రూవ్డ్ అయింది. మరి జరగబోతుంది ఏంటంటే యాజ్ పర్ రూల్ ఇటువంటి తప్పుడు ప్రకటన చేసిన బాధ్యులు
క్షమాపణలు చెప్పాలి. సభలో సాక్షిగా. సభ సాక్షిగా అందరికీ క్షమాపణలు చెప్పాలి. ఏదన్నా అది తప్పైపోతుంది అన్నట్టు కాదండి. వాళ్ళు ఏం ప్రకటన చేశారు, వాస్తవం ఏంటి అనేది పర్టికులర్గా క్షమాపణ చెప్పాలి. రైట్. అది కాకపోతే సభ నుంచి సస్పెండ్ అవ్వాలి. క్షమాపణలు చెప్పడం నాకు ఇష్టం లేదు, అయితే సస్పెండ్ అయ్యి వెళ్ళిపో. మూడవది వచ్చేసి ఏంటంటే రూడ్గా బిహేవ్ చేస్తే జైలు శిక్ష కూడా ఉందండి. నిబంధనల్లోనే ఉంది ఇదంతా. సో మరి కాంగ్రెస్ నేతలు దేనికి సిద్ధపడతారో ఇప్పుడు తెలంగాణ ప్రజానికం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇక రెండవ విషయం నా ప్రశ్న ఇక ముగింపుకు, 3 లక్షల కోట్లు 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసినందుకు ఏమేం చేసిందంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందండి, మిషన్ కాకతీయ, తర్వాత మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, ఆసరా పింఛన్లు, జీతాల పెంపు, ఆత్మగౌరవ భవనాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్లో తన ఎస్కాట్లో తిరుగుతుంటే సచివాలయం కనిపిస్తుందండి, అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుందండి, కమాండ్ కంట్రోల్ కనిపిస్తుందండి, కలెక్టరేట్ భవనాలు కనిపిస్తున్నాయి. ఇట్లా 400లకు సంబంధించిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు 3 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేసింది. దానికి 50 లక్షల కోట్ల సంపదని సృష్టించింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి 90,000 కోట్ల అప్పు చేశానన్నారు కదా, అందులో దాదాపు 30% మిత్తిలకు పోతుంది అన్నారండి. రిమైనింగ్ 70% ఏం చేశారు మరి మీరు? ఒక ఇన్ఫ్రా ప్రాజెక్టు లేదు, ఒక సంక్షేమ పథకం లేదు, ఒక కొత్త పథకము లేదు, ఉన్న పథకాలను కొనసాగించట్లేదు. మరి ఏం చేశారు అంటే నేను నేషనల్ పాలిటిక్స్లో నేను 3 మాట్లాడానండి. ఎప్పుడైతే మన ప్రభుత్వం మారిందో, ఆర్బీఐ నివేదిక వచ్చిందో, కన్సల్టింగ్ ఎడిటర్ ఆఫ్ ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ గారితో, మేనేజింగ్ ఎడిటర్ ఆఫ్ ఇండియా టుడే గౌరవ్ సావంత్ గారితో, అలాంగ్ విత్ మన సిద్ధార్థ్ వరదరాజన్ గారితో మాట్లాడాను. సార్, ఆర్బీఐ నివేదిక వచ్చింది. ఆర్బీఐ అనేది నాట్ కన్స్ట్రైన్ టు తెలంగాణ, అక్రాస్ ఇండియా. మరి మీరెందుకు ప్రాజెక్ట్ చేయట్లేదు అంటే దే ఆర్ జస్ట్ స్మైల్డ్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారండి. మన స్థానిక మీడియా కూడా ఆర్బీఐ రిపోర్ట్ని ఎవరు చెప్పారండి? అసలు ఎవరు ఎందులో వేయట్లేదు. అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ 90,000 కోట్లు ఏమయ్యాయంటే నాకు తెలిసి కర్ణాటకలో స్కామ్లు జరుగుతున్నాయండి, హిమాచల్ ప్రదేశ్లో దివాలా తీసిందండి. ఆ 2 రాష్ట్రాలలో కాంగ్రెసే ప్రభుత్వంలో ఉంది. మేబీ అక్కడికి పంపిస్తున్నారేమో. అది $1 మిలియన్ ప్రశ్న. అంటే తెలంగాణ ప్రజలకి అనేక ప్రశ్నలు ఉన్నాయి. సో ఏదేమైనా కూడా చట్ట ప్రకారం చెప్పిన అబద్ధాలకు సంబంధించి చట్ట ప్రకారం దాని పర్యవసనాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎటువంటి పర్యవసనాలు ఉంటాయో రాజశేఖర్ గారు కూడా చెప్పిండ్రు. మరి వీటికి సంబంధించి మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనేది మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న పాపారావు గారికి, రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.